నమస్కారం భక్తులారా. శ్రీ పరమేశ్వరుని ఆశీస్సులతో ఈరోజు ఒక పవిత్రమైన భక్తి విషయాన్ని తెలుసుకుందాం. ఫిబ్రవరి 22 నుండి 28 వరకు 12 రాసులు చేయవలసిన దానం, జపించాల్సిన మంత్రం కోసం మనం ఈ వీడియోలో ముందుగా తెలుసుకుందాం. సింహరాశి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ వారం గౌరవం, నాయకత్వం, ఆరోగ్యం ముఖ్యంగా ఉంటాయి. సూర్య అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేయండి. చేయాల్సిన దానం: ఆదివారం 1 గోధుమలు లేదా గోధుమ పిండి దానం చేయండి. ఎర్రటి పండ్లు పంచండి. 3 ఎర్ర కాషాయ బట్టలు దానం చేయండి. 4 ఉదయం సూర్యుడికి జలార్పణం చేయండి. ఇవి గౌరవం, పదవి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంచుతాయి. జపించాల్సిన మంత్రం: రోజు 12, 27 లేదా 108 సార్లు జపించండి. ఆదివారం ఉదయం సూర్యోదయం సమయంలో జపిస్తే మరింత శుభప్రదం. కన్యా రాశి అధిపతి గ్రహం బుధుడు. ఈ వారం ఆలోచన, విశ్లేషణ, ఆరోగ్యం, పనితీరు ముఖ్యంగా ఉంటాయి. బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేయండి. చేయాల్సిన దానం: బుధవారం 1 పచ్చి పెసర్లు దానం చేయండి. 2 విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు ఇవ్వండి. 3 పచ్చ బట్టలు లేదా పచ్చ పండ్లు దానం చేయండి. 4 గోవులకు పచ్చి గడ్డి పెట్టండి. ఇవి బుద్ధి, శక్తి, ఉద్యోగ స్థిరత్వం, వ్యాపార లాభాలకు సహాయపడతాయి. జపించాల్సిన మంత్రం: ఓం బుధాయ నమః. రోజు 9, 27 లేదా 108 సార్లు జపించండి. బుధవారం ఉదయం జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి అధిపతి గ్రహం శుక్రుడు. ఈ వారం సంబంధాలు, దాంపత్యం, ఆర్థిక వ్యవహారాలు ముఖ్యంగా ఉంటాయి. శుక్ర అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేయండి. పాలు, పెరుగు, చక్కెర దానం చేయండి. 2 తెల్ల బట్టలు లేదా సువాసన ద్రవ్యాలు సమర్పించండి. 3 పేద మహిళలకు వస్త్రదానం చేయండి. 4 ఆలయంలో గంధం, పూలు సమర్పించండి. ఇవి ఐశ్వర్యం, సౌఖ్యం, దాంపత్య శాంతి పెంచుతాయి. జపించాల్సిన మంత్రం: ఓం శుక్రాయ నమః. రోజు 16, 27 లేదా 108 సార్లు జపించండి. శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం జపిస్తే మరింత శుభప్రదం. వృశ్చిక రాశి అధిపతి గ్రహం కుజుడు. ఈ వారం ధైర్యం, గోప్యత, ఆర్థిక నిర్ణయాలు ముఖ్యంగా ఉంటాయి. కుజగ్రహ అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేయండి. చేయాల్సిన దానం: మంగళవారం 1 కందిపప్పు దానం చేయండి. 2 ఎర్ర బట్టలు లేదా ఎర్ర పూలు సమర్పించండి. 3 పేదవారికి అన్నదానం చేయండి. 4 ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఇవి అడ్డంకులు తొలగించి ధైర్యం, విజయం పెంచుతాయి. జపించాల్సిన మంత్రం: ఓం అంగారకాయ నమః. రోజు 9, 27 లేదా 108 సార్లు జపించండి. మంగళవారం ఉదయం జపిస్తే మరింత శుభప్రదం. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.